ఈ రోజున అసలు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో రాహుల్ గాంధీ గారి పాత్ర కూడా ఉంది. ఓ కొత్తగా ఉంది ఇది. ఎలా సార్? హౌ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పార్టీకి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి ఆ పార్టీ అటెండ్ అయ్యారో ఏ ఒక్కరన్నా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పార్టీ ఇచ్చింది ఇండియా కూటమిని గెలిపించుకోవటానికైతే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి. అవును, కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళందరూ కూడా వైసీపీలో నుంచి టీడీపీకి, జనసేనకి, బీజేపీకి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ గెలిచారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాలను ఆధారం చేసుకునే మీకు బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదు కదా ఈసారి. నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మెజారిటీతోనే ఎన్డీఏ కూటమి ఫామ్ అయింది. ఎన్డీఏ కూటమిలో ప్రజెంట్ వీళ్ళు మినిస్ట్రీస్ కూడా తీసుకొని ఉన్నారు. అవునా? అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పార్టీకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అవ్వకుండా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి గెలిస్తే మరి ఇందులో రాహుల్ గాంధీ గారి పాత్ర లేనట్ట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, హాట్ లైన్ అనే ఒక టాపిక్ వచ్చింది మొన్న మాట్లాడారు. ఏంటి? చంద్రబాబు గారు, వైఆర్ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు హాట్ లైన్లో ఉండారు అని. అవును. ఇప్పుడు బీజేపీది ఎలా ఉంటుంది? తనకి వాళ్ళు ఎలా అయినా ప్లే చేసుకోనండి, అల్టిమేట్ బెనిఫిషరీ కాబట్టి తను సైలెంట్గానే ఉంటుంది. గెలుపు వచ్చింది కాబట్టి, కూటమిలో ఉన్న వ్యక్తుల ద్వారా గెలుపు వచ్చింది. కానీ ఇప్పుడు నష్టపోయింది ఎవరు? జగను రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలు, లోకల్ పార్టీస్ అంటే ఎవరు? అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, మమత అలయన్స్ లోంచి ముందు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు. అంటే మీకు ఠాక్రే, లాలూ వాళ్ళు, వీళ్ళందరూ అన్యాయం అయిపోయారు. మరి అంతే కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో 2/3 గెలిచి 10% గెలవలేకపోయారు అసెంబ్లీలో. అదే అధికారంలోకి ఇండియా కూటమి వచ్చి ఉంటే మహారాష్ట్ర ఎన్నికలు ఓడిపోయేవాళ్ళు కాదు కదా. అంటే అటు అసెంబ్లీని నష్టపోయారు, అధికారానికి దూరం అయ్యారు. వాళ్ళు పడ్డ కష్టం మొత్తాన్ని వాళ్ళ ముందుండి నడుపుతున్న నాయకుడే వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. రాహుల్ గాంధీ ఇండియా కూటమి వెన్నుపోటు పొడిచాడు సార్.